మామూలు వానలు చూసాం, రసాయనాల వానలు చూసాం, కానీ గుంటూరు జిల్లాలో ఓ వింతైన వాన కురిసింది. వర్షంతో పాటు చేపలు కూడా వర్షంలా పడ్డాయి. నగరం మండలం ఉయ్యూరివారిపాలెంలో రాత్రి భారీ వర్షం కురిసింది. తెల్లారిన తర్వాత పొలాలకు వెళ్లిన రైతులకు పొలాల్లో చేపలు కనిపించాయి. వర్షంతో పాటు చేపలు కూడా పడినట్లు గుర్తించిన స్థానికులు వాటిని పట్టుకునేందుకు ఎగబడ్డారు. ఉయ్యూరివారిపాలెంలో చేపల వానతో అందరూ పొలాల్లోకి వెళ్లి చేపలు పట్టడంలో బిజీ అయిపోయారు. పొలాల్లో కర్రలతో చేపలను కొట్టుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. ఇటీవల కృష్ణా జిల్లా గొళ్లమూడిలో కూడా ఇలాంటి చేపల వాన కురిసింది. ఒక్కో చేప సుమారు 2 కిలోల బరువున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఉయ్యూరివారిపాలెం సమీపంలో సముద్రం ఉంది. భారీ సుడిగాలులకు నీటితో పాటు చేపలు కూడా ఆకాశంలోకి వెళ్లి వర్షంతో పాటు పడి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉయ్యూరివారిపాలెంలో పడిన చేపల వాన నిజమై ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు చాలామంది. మన దేశంలో ఇలాంటివి కొత్తగానే అనిపించినా కొన్ని దేశాల్లో ఇది సర్వసాధారణం అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. కొన్ని ప్రాంతాల్లో సాళీళ్లు, కప్పల వర్షాలు కూడా పడతాయంటున్నారు. ఆకాశంలో ఏర్పడే దట్టమైన క్యూములోనింబస్ మేఘాలు కదులుతున్నప్పుడు సుడిగాలులు ఏర్పడతాయని, అవి కిందికి బలంగా దిగిన సమయంలో చెరువులు, సముద్రాల్లో చేపలను కూడా తమతో పాటు తీసుకుపోతాయని నిపుణులు చెబుతున్నారు. అవే కొద్దిసేపటి తర్వాత తిరిగి వర్షించడంతో ఆ చేపలన్నీ వర్షం కురిసిన చోట పడతాయని అంటున్నారు. దక్షిణ భారతంలో ఇది పూర్తిగా కొత్త విషయమే అయినా ఉత్తర భారతంలో వేసవి చివర్లో ఇలాంటివి కొన్ని రాష్ట్రాల్లో జరుగుతాయని చెప్తున్నారు. వర్షం పడినప్పుడు సుడిగాలులు సముద్రం మీదుగా వెళ్లడం వల్లే ఉయ్యూరివారిపాలెంలో వర్షంతో పాటు చేపలు కిందికి పడి ఉంటాయని చెప్తున్నారు. గుంటూరు జిల్లాలో కురిసిన చేపల వాన గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఈ చేపల వర్షం ఏ ఏ ప్రాంతాల్లో కురిసింది? సాధారణంగా ఏ సీజన్లో ఇటువంటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటారు? గోపి, గుంటూరు జిల్లా నగరం మండలం ఉయ్యూరివారిపాలెంలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఈ వర్షం కురిసింది, భారీ వర్షం కురిసింది, మోస్తరు వర్షం కురిసింది. ఉదయం తెల్లవారిన తర్వాత పొలంలో పనుల కోసం నార్మండల్లో నీళ్లు చెక్ చేసుకోవడానికి కొంతమంది రైతులు పొలాలకు వెళ్లారు. ఆ సమయంలో నార్మండల్లో చేపలని వారు గమనించారు. సడన్ గా హఠాత్తుగా పొలంలో దాదాపు కేజీ నుంచి కేజీన్నర సైజున్న చేపలు కనపడడంతో ఒకసారిగా గ్రామంలో కలకలం చెలరేగింది. ప్రజలంతా కూడా, గ్రామస్తులంతా పొలాలకు బయలుదేరి అక్కడ చేపల్ని తెచ్చుకున్నారు, చేపలు పట్టి తెచ్చుకున్నారు. రాత్రి కురిసినాయి, తెల్లవారుజామున కురిసిన వర్షంతో పాటే చేపలు పడ్డాయన్న చర్చ గ్రామంలో జరుగుతోంది. ఇది పూర్తిగా కొత్త విషయం అయినప్పటికీ, ఒక వింతలాగా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతున్నప్పటికీ చేపలు పొలాల్లోకి వచ్చే ఎటువంటి అవకాశం లేకపోవడంతో ఇది ఖచ్చితంగా వర్షంతో పాటే పైనుంచి చేపలు పడ్డాయన్న నిర్ధారణకి ప్రజలైతే వచ్చారు. అయితే ఇటువంటి ఘటనలు తరచుగా అయితే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వేసవి పూర్తయిన తర్వాత సలకరి జల్లులు పడే సమయంలో దట్టమైన మేఘాలు, బలమైన మేఘాలు అలుముకుంటాయి. ఆ సమయంలో సముద్రం నుంచి ఒకసారిగా సుడిగాలు సముద్రంలో ఉన్న చేపలను కూడా తమతో పాటు అయితే మేఘాలలో పైకి గుంజుకుంటాయి. అవి తిరిగి వర్షించినప్పుడు ఆ వర్షంతో పాటు చేపలు పడే అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా టోర్నడోలు ఏర్పడే ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటి వర్షాలు పడుతూ ఉంటాయి. అయితే దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి ఘటనలు జరగడం చాలా అరుదుగా చెప్పాలి. కానీ ఈ రోజు జరిగిన ఉయ్యూరివారిపాలెంలో జరిగిన ఘటన కూడా ఆ విధంగానే జరిగి ఉంటుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఉయ్యూరివారిపాలెం రేపల్ల నియోజకవర్గంలో ఈ గ్రామం ఉంటుంది. సముద్ర తీర ప్రాంతానికి చేరువుగా ఉంటుంది. దాంతో ప్రస్తుతం అల్పపీడన ప్రభావంలో. థ్యాంక్ యూ శ్రీకాంత్.